శ్రీ రామలింగ చౌడేశ్వరీదేవి ఆవిర్భావం కథ. దేవాంగ పురాణం ప్రకారం దేవాల అని ఋషి ఉండేవారు. ఆయన దేవాంగ సమాజానికి మూల పురుషుడిగా పరిగణించబడ్డారు. ఒకరోజు దేవాల ఋషి విష్ణుమూర్తి నుండి దారాలు తీసుకుని తిరిగి వస్తున్నప్పుడు మధ్యలో 5గురు రాక్షసులు అర్ధరాత్రి అతనిపై దాడి చేశారు. చీకట్లో రాక్షసుల శక్తి అఖండమైనది. దేవాల ఋషి విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రాన్ని ఉపయోగించి వారితో పోరాడటానికి ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. మరియు చివరికి ఋషి ఆ ఆదిపరాశక్తిని రక్షించమని ప్రార్థించగా ఆ ఆదిపరాశక్తే కాంతి మరియు తేజస్సులతో కనిపించింది. ప్రకాశవంతమైన కిరీటం ధరించి సింహంపై అధిరోహించి ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో త్రిశూలం మరియు ఇతర ఆయుధాలను పట్టుకుని ఆ 5గురు రాక్షసుల్ని చంపేసింది. ఆ శక్తికి పేరే చౌడేశ్వరీదేవి.